మిస్టర్ సుందర్ నా మీద బాగా నమ్మకంగా ఉన్నారు. ఆయన్ని కాపాడాలంటే ఈ కేసులో చాలా విషయాలు క్షుణ్ణంగా నాకు తెలియాలి. కొంత ఇన్ఫర్మేషన్ మీ వదిన అడుగుదాం. కొన్ని విషయాలు ఎవ్వరినీ వదలకుండా అడిగితే మనకేదైనా పాయింట్ దొరకొచ్చు. శేఖర్కి తెలిసిందంతా చెప్పాడు. అది నాకు చాలదు. మీకేం తెలియాలి? నేను విరోధిని కాదన్నది ముందు మీరు తెలుసుకోవాలి. ఈ కేసు గెలవడానికి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీరు సమాధానం చెప్పాలి. విజయలక్ష్మి చనిపోయినప్పుడు నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావా? లేదు, హైదరాబాద్లో ఉన్నాను. మరి ఇక్కడికెప్పుడొచ్చావు? 5 నెలల క్రితం హైదరాబాద్లో మా ఇంట్లో ఓ అర్ధరాత్రి ఫోన్ మోగింది. హలో, ఏంటి? సరే, నేనిప్పుడే బయలుదేరుతున్నాను. వదినా, పోస్ట్మార్టం అయిపోయిందా సార్? అయిపోయింది. డాక్టర్, బాడీని తీసుకోండి. డెడ్ బాడీని మీరు స్టేట్మెంట్ రాసిచ్చి బాడీని తీసుకెళ్ళచ్చు. ఇల్లేదు, శవాన్ని మేమే తీసుకెళ్తాం. మూర్తి, తను మా ఇంట్లో చచ్చిపోయింది. తను చనిపోయి చాలాసేపు అయింది. అదీ కాకుండా మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అందువల్ల మేం తీసుకెళ్లటమే పద్ధతి. నా సెల్లుల శవాన్ని నాకు అప్పగించండి సార్. మేము తీసుకెళ్లటమే పద్ధతే. అర్థం లేకుండా మాట్లాడకు. బాడీ డీకంపోజ్ అయింది. ఇప్పుడు మీ ఊరికి తీసుకెళ్ళి చాలా కష్టం బాబు. కాల్చడంలో కష్టమే ఉండదు, మొయ్యటంలోనే కష్టం అంతా. సార్, ఏంటయ్యా మీ గొడవ? బాడీని ఎవరు తీసుకెళ్తారో ముందు తెలుసుకోండి. మిస్టర్ దేవరాజ్, పుట్టింటి వాళ్ళకే బాడీనివ్వాలని నాకనిపిస్తోంది. అది చెప్పడానికి నువ్వెవరాయా? ఎందుకు చెప్పకూడదయ్యా? ఇక్కడెందుకు గొడవ? బాడీని తీసుకెళ్ళమని వెళ్ళి చెప్పు. అన్నయ్య, వాళ్ళనే తీసుకుపోని. బాలు, ఏమిట్రా నువ్వనేది? నోనో, అది కరెక్ట్ కాదు. నీకు తెలీదు. తెలిసే చెప్తున్నాడయ్యా. కట్టుకున్న మొగుడే ఒప్పుకుంటే నువ్వెంటయ్యా మధ్యలో? ఊరుకో. మూర్తి, ఇందులో సంతకం పెట్టి జరగాల్సింది చూడు. మీరందరూ వెళ్ళండి అయ్యా. దేవరాజ్, కమ్. ఇప్పుడు అనవసరంగా గొడవ ఎందుకు? తీసుకుపోని. వదినా, అసలు ఆ రోజు ఏం జరిగింది? లక్ష్మీదని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? నాకు తెలియదమ్మా. ఉత్సవాలని ఊరికి వెళ్ళాను. అక్కడికొచ్చి నాకు చెప్పిన తర్వాతనే విషయం తెలిసింది. అవును హేమా, నేను ఊళ్ళోనే ఉన్నాను. విషయం విన్న వెంటనే ఎక్కడివక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేశాను. శుభకార్యాలకు వెళ్ళకపోయినా చావులకు వెళ్ళాలి కదా. అన్నయ్య, లక్ష్మీదని ఎందుకింత పనిచేసింది? నాకేం అర్థం కావట్లేదమ్మా. ఆ రాత్రి తెనాలి వెళ్లడానికని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ట్రైన్ను 4 గంటలు లేటని చెప్పారు. ఇంటికొచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఇంట్లోకి వెళ్ళడానికి మణిని నిద్రలేపాను. అప్పుడు మేడ మీద ఏదో తగలబడుతున్న వాసనొచ్చింది. అదేమిటో తెలుసుకుందామని మణిని తోడు తీసుకుని మేడపైకెళ్ళాను. అక్కడ బాలన్నయ్య, నీక్కూడా తెలీదా? అన్నయ్యకి తెలిసినంత కూడా నాకు తెలీదమ్మా. ఫ్రెండ్ పెళ్లికి ఊరికి వెళ్ళాను. విషయం తెలిసి వెంటనే వచ్చేశాను. మీ వదిన ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కూడా తెలీదమ్మా. నేనే గనక ఇక్కడ ఉన్నట్టయితే తనని చావనిచ్చేవాణ్ణి కాదమ్మా. విజయలక్ష్మి మరణం ఆత్మహత్యను నువ్వు అనుకుంటున్నావా హేమా? నాకలయం అనిపించడం లేదు. తను ఆత్మహత్య చేసుకోవడానికి దానికి తగ్గ కారణం ఉండాలి కదా? నాకు తెలీదు. మీ చిన్నోదిన చనిపోయినప్పుడు ఈ ఇంట్లో ఎవరెవరున్నారు? మణి మాత్రమే ఉన్నాడు. అతనిప్పుడెక్కడున్నాడు? వాడింట్లోనే ఉంటాడు.
ఎవరితోనైనా పిలిపించినా? వద్దు, నేనే వెళ్తాను. వస్తాను.